అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే ఒక మంచి G+1 హౌస్‌నైతే మీ ముందుకు తీసుకొచ్చిందండి మన ఛానల్. ఈ హౌస్ ఫేసింగ్ చూసుకుంటే మనకి నార్త్ ఫేసింగ్ అయితే వస్తుందండి. మన తిరుపతి మెయిన్ బస్ స్టాండ్‌కి ఎగ్జాక్ట్‌లీ 5 మినిట్స్ డ్రైవ్‌లో అయితే ఈ హౌస్ దగ్గర నుండి మనం చేరుకోవచ్చు. బస్ స్టాండ్‌కి ఆపోజిట్‌లో ఉన్న 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డుకి దగ్గర ఉన్న మన ఎస్బీఐ కాలనీ దగ్గర అయితే ఈ హౌస్ అనేది రావడం జరుగుతుందండి. మనకి ఎంటర్ అవగానే స్పేషియస్ కార్ పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. విత్ గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చున్నారండి. మనకి హౌస్ మొత్తం కూడా మనకి గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చున్నారు. చాలా స్పేషియస్గా అయితే ఈ కార్ పార్కింగ్ ఏరియా అనేది ఇచ్చున్నారండి. మనకి సపరేట్ డోర్ అండ్ సంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ యూటిలిటీ ఏరియా అనేది వస్తుందండి. మనకి చుట్టూ కాంపౌండ్ వాల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ హౌస్కి అయితే మనకి సెట్ బ్యాక్స్ కూడా మనకి ఇచ్చున్నారు. సెట్ బ్యాక్స్తో పాటు మనకి కాంపౌండ్ వాల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. వెంటిలేషన్ పర్పస్ మనకి 2 ఫీట్ వరకు సెట్ బ్యాక్స్ అయితే రావడం జరుగుతుందండి. ఈ హౌస్ అనేది మనకి తుడా అప్రూవల్తో అయితే రావడం జరుగుతుంది. మనకి మెయిన్ డోర్ అండ్ ఫ్రేమ్ చూసుకుంటే మనకి టీకుడ్తో అయితే ఇచ్చున్నారండి. మనకి డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే చేయించున్నారు. ఈ మెయిన్ డోర్ డిజైన్ చూసుకుంటే మంచి బ్యూటిఫుల్ లుక్ అయితే రావడం జరుగుతుందండి. విత్ యూపీవీసీ విండో అయితే ప్రొవైడ్ చేస్తారండి. మనకి వాల్ టైల్స్ చూసుకుంటే అప్ టు రూఫ్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారండి. 2x4 టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. మనకి ఎంటర్ అవగానే స్పేషియస్ హాల్ అయితే రావడం జరుగుతుందండి. లివింగ్ ఏరియా అయితే రావడం జరుగుతుంది. విత్ గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చున్నారు. మనకి మొత్తం ఇంటీరియర్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారండి. విత్ సపరేట్ పూజా రూమ్ అయితే ఇచ్చున్నారు. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే సింగిల్ బెడ్రూమ్తో అయితే రావడం జరుగుతుంది. విత్ కార్ పార్కింగ్తో మనకి గ్రౌండ్ ఫ్లోర్ అయితే రావడం జరుగుతుందండి. మనకి టీవీ యూనిట్ డిజైన్ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే రావడం జరుగుతుందండి. మంచి రిచ్ లుక్ని అయితే ఇస్తుంది. వర్క్ అంతా మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూస్ చేసి చేస్తున్నారండి. మనకి టీవీ యూనిట్ దగ్గర కూడా మనకి గ్రానైట్ కౌంటర్ టాప్ అయితే ఇచ్చున్నారండి. విత్ సపరేట్ పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. పూజా రూమ్ చూసుకున్న చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారు. డోర్స్ అనేవి ఫిక్స్ చేయాల్సి ఉందండి. పెండింగ్ ఉంది. అన్నీ కూడా కంప్లీట్ చేసి అయితే ఇస్తారు. క్వాలిటీలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేసి ఇంటీరియర్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే చేస్తున్నారు. ఈ హౌస్ అనేది మనకి నార్త్ ఫేసింగ్ అయితే రావడం జరుగుతుంది. మనకి కిచెన్ చూసుకుంటే మనకి మోడర్న్ కిచెన్ అయితే ఇచ్చున్నారండి. విత్ ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఇచ్చున్నారు. మనకి టాప్ అండ్ బేస్ క్యాబినెట్ చూసుకుంటే గర్జన్ గోల్డ్ మెటీరియల్ అయితే యూజ్ చేస్తున్నారండి. వుడ్ అంతా కూడా మనకి వాటర్ ప్రూఫ్ వుడ్ అయితే యూజ్ చేస్తున్నారు. విత్ గ్లాస్ ఫినిషింగ్ అయితే రావడం జరుగుతుంది. గ్రానైట్ కౌంటర్ టాప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ ఎస్ఎస్ షింక్ అయితే ఇచ్చున్నారండి. మనకి వాల్ టైల్స్ చూసుకుంటే మన కౌంటర్ టాప్ నుండి అప్ టు 3 ఫీట్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి వుడ్ వర్క్ అంతా కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి చేస్తున్నారండి. అంతా కూడా మోడర్న్ క్యాబినెట్స్ అయితే ఇచ్చున్నారు. మనకి బెడ్రూమ్ చూసుకుంటే చాలా స్పేషియస్గా అయితే వస్తుందండి. మనకి వార్డ్రోబ్స్ కూడా మొత్తం కూడా కంప్లీట్ చేస్తున్నారు. పిఓపి వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యిందండి. మొత్తం హౌస్ మొత్తం కూడా పిఓపి వర్క్స్ అనేవి కంప్లీట్ చేస్తున్నారు. చిన్న వర్క్స్ ఏమన్నా పెండింగ్ ఉన్నా మొత్తం కంప్లీట్ చేసి అయితే ఇస్తారండి. మనకి వాష్రూమ్ చూసుకున్న చాలా బ్యూటిఫుల్గా అయితే ఇచ్చున్నారండి. వాల్ టైల్స్ చూసుకుంటే మనకి 7 ఫీట్ వరకు వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. యాంటీ స్కిడ్ టైల్స్ అయితే ఇచ్చున్నారు. ఈ టైల్స్ కూడా మంచి రిచ్ లుక్ని అయితే ఇస్తుందండి. మన బాత్రూమ్ డోర్స్ అన్నీ కూడా మనకి WPVC డోర్స్ అయితే ఇచ్చున్నారండి.
విండోస్ అన్నీ కూడా మనకి యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ హౌస్కి అనేది మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి. బ్యాంక్ లోన్ కావాలన్నా మేమే ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దామండి. మనకి స్టెప్స్ అన్నీ కూడా మనకి గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. రైలింగ్స్ అన్నీ కూడా ఎస్ఎస్ రైలింగ్స్ అయితే ఇచ్చున్నారండి. మంచి గేజ్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఫస్ట్ ఫ్లోర్ ఎంటర్ అవగానే మనకి బాల్కనీ ఏరియాలో గ్లాస్ ఫినిషింగ్తో అయితే ఇచ్చున్నారండి. మనకి పిఓపి వర్క్ చూసుకుంటే మనకి డబ్ల్యూపీవీసీతో అయితే చేయించున్నారు. మంచి రిచ్ లుక్ని అయితే ఇస్తుంది ఇది. మనకి మెయిన్ డోర్ అండ్ ఫ్రేమ్ చూసుకుంటే టీక్ వుడ్తో అయితే రావడం జరుగుతుందండి. విత్ సిఎన్సి కటింగ్ అయితే చేస్తున్నారు. మంచి బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఇచ్చున్నారండి, మనం చూడొచ్చు. సేఫ్టీ పర్పస్ మనకి సేఫ్టీ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. డోర్ హ్యాండిల్స్ అన్నీ కూడా బ్రాస్ హ్యాండిల్స్ అయితే ఇచ్చున్నారండి. మంచి క్వాలిటీ మెటీరియల్ అంతా యూజ్ చేస్తున్నారు. శానిటరీకి అన్నీ కూడా మనకి మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేస్తున్నారండి. మన ఎంటర్ అవగానే మనకి హాల్కి మన లివింగ్ ఏరియాకి ఎంటర్ అవ్వడానికి ఆర్చ్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి స్పేషియస్ లివింగ్ ఏరియా అయితే రావడం జరుగుతుందండి. విత్ బ్యూటిఫుల్ టీవీ యూనిట్ డిజైన్ అండి. మనకి పిఓపి వర్క్ కూడా మంచి బ్యూటిఫుల్ డిజైన్తో అయితే చేయించున్నారు. పూజా రూమ్కి అయితే సపరేట్ ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ హౌస్ యొక్క ప్రైస్ చూసుకుంటే 1,15,00,000 అయితే చెప్తున్నారండి. స్లైట్ నెగోషియేషన్ అయితే ఉంటుంది. డైమెన్షన్స్ ఒకసారి చూసుకుంటే 20కి 45తో 25 అంకణమ్స్ అయితే రావడం జరుగుతుందండి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే 2 బెడ్రూమ్స్ అయితే రావడం జరుగుతుందండి. విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చున్నారు. మన 2 బెడ్రూమ్స్కి సపరేట్గా బాత్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. 2 కూడా వెస్టర్న్ టాయిలెట్ అయితే రావడం జరుగుతుంది. మనకి రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది. ఇదైతే మనకి కిడ్స్ బెడ్రూమ్ అండి. ఈ కిడ్స్ బెడ్రూమ్ చూసుకున్న మంచి స్పేషియస్గా అయితే ఇచ్చున్నారు. వార్డ్రోబ్స్ చూసుకుంటే స్లైడింగ్ వార్డ్రోబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పిఓపి వర్క్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారండి. మనకి వాష్రూమ్లో చూసుకుంటే డోర్ అనేది డబ్ల్యూపీవీసీ డోర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. యాంటీ స్కిడ్ టైల్స్ అయితే ఇచ్చున్నారండి. అప్ టు 7 feet వరకు మనకి వాల్ టైల్స్ అయితే 2x4 వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. చాలా బ్యూటిఫుల్ హౌస్ అండి. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అయితే చెప్తున్నారు. స్లైట్ నెగోషియేషన్ అయితే ఉంటుంది. మనకి కిచెన్ చూసుకున్న ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చున్నారండి. విత్ మోడర్న్ క్యాబినెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రానైట్ కౌంటర్ టాప్ అండ్ బేస్ క్యాబినెట్స్ చూసుకుంటే మంచి గర్జన్ గోల్డ్ మెటీరియల్ వుడ్ వర్క్ అయితే చేయించున్నారు. విత్ గ్లాస్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇది మోడర్న్ క్యాబినెట్స్ అండి అన్నీ కూడా. హౌస్ మొత్తం కూడా మనకి ఫ్లోరింగ్ చూసుకుంటే గ్రానైట్ అయితే ఇచ్చున్నారు. ఎస్ఎస్ సింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇదైతే మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది. మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా పిఓపి వర్క్స్ అండ్ వుడ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారండి. చాలా స్పేషియస్గా అయితే రావడం జరుగుతుంది. 100% వాస్తుతో అయితే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. మనకి వాష్రూమ్లో కూడా మనకి యాంటీ స్కిడ్ టైల్స్ అండ్ వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇదైతే మనకి వెస్టర్న్ టాయిలెట్ అయితే రావడం జరుగుతుంది. డబ్ల్యూపీవీసీ డోర్స్ అయితే ఇచ్చున్నారు. 1 crore దగ్గర బడ్జెట్లో హౌస్ కోసం చూస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి.
చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుందండి వాళ్ళకి. ఈ హౌస్కి అనేది బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ అయితే ఉందండి. మీరు తిరుపతిలో ఎక్కడైనా ప్రాపర్టీస్ కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, కన్స్ట్రక్షన్ వర్క్స్ అండ్ ఇంటీరియర్ వర్క్స్ కోసం చూస్తున్నా దయచేసి మమ్మల్ని సంప్రదించగలరు. ఒకసారి మనం సరౌండింగ్స్ చూసుకుంటే మొత్తం అన్నీ కూడా రీసెంట్ కన్స్ట్రక్షన్స్తో చాలా బ్యూటిఫుల్ హౌసెస్తో ఈ ఏరియా అనేది ఉందండి. వెరీ క్లాస్ ఏరియా. ఎస్బీఐ కాలనీ అంటారండి. మన 100 ఫీట్ రోడ్కి ఎగ్జాక్ట్లీ 200 మీటర్స్ రేంజ్లో అయితే మనం వెళ్ళిపోవచ్చు. మన బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్కి ఒక 5 మినిట్స్ రేంజ్లో అయితే చేరుకోవచ్చు అండి మన హౌస్ దగ్గర నుండి. మీరు ఈ హౌస్ కొనాలనుకుంటే మన ప్రాపర్టీ బజార్ తిరుపతిని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రాపర్టీ బజార్ తిరుపతి.